హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీనస్ కిచెన్. వేసవిలో ఎండ వలన వచ్చే అతిదాహాన్ని తీర్చడమే కాకుండా నీరసాన్ని, మలబద్ధకాన్ని, కొలెస్ట్రాల్ని తగ్గించి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడే రాత్రిపూట మాత్రమే తీసుకోగలిగే ఒక హెల్త్ డ్రింక్ని చూద్దాము. ఈ బెడ్ టైం డ్రింక్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక కీర దోసకాయని తీసుకున్నానండి. కీర దోసకాయలో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన కీర దోసకాయ వెయిట్ లాస్ మాత్రమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి, బ్లడ్ షుగర్ని అదుపులో ఉంచడానికి బాగా దోహదపడుతుంది. ఈ కీర దోసకాయలో 96% వాటర్ కంటెంటే ఉంటుందండి. అందువలన ఇది అతిదాహాన్ని తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. కీర దోసకాయను పైనుండే స్కిన్ని తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వీటితో పాటుగా 10 పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. పుదీనాలో న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జలుబు, స్ట్రెస్ లాంటివి దరి చేరకుండా కాపాడుతుంది. అలాగే 1 ఇంచ్ అల్లాన్ని వేసుకోవాలి. అల్లం తీసుకున్న ఆహారాన్ని తొందరగా డైజెస్ట్ చేయడానికి తోడ్పడుతుంది. తద్వారా మలబద్ధకం సమస్య దూరమవుతుంది. వీటితో పాటుగా అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసంలో అతిదాహాన్ని తగ్గించే గుణాలు ఉండడమే కాకుండా విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన వేడి వలన వచ్చే జలుబు లాంటివి దరి చేరకుండా ఉంటాయి. వీటన్నిటిని ముందు ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1.5 కప్పు వరకు వాటర్ని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఈ హెల్దీ డ్రింక్ని ఇదే విధంగా తీసుకుంటారండి. ఎండ వలన వచ్చే అతివేడిని తగ్గించడానికి, దాహాన్ని తీర్చడానికి అయితే మీరు తేనె, ఉప్పు లాంటివి ఏమీ వేసుకోకుండానే ఇదే విధంగా తీసుకోవాలి. ఒకవేళ మీరు ఇలా తాగలేకపోతే తేనె, ఉప్పు లాంటివి కొద్దిగా యాడ్ చేసుకుని తీసుకోవచ్చు. ఈ డ్రింక్ని ఉదయం పూట కంటే రాత్రి పడుకునే ముందు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.